ఈ సెషన్లో మనం ఫోటో తీసేటప్పుడు మీకు లెన్స్లో వచ్చే ప్రాబ్లం వల్ల ఫోటోలో వచ్చే లైన్స్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది చూద్దాం. మరి దానికి ఒక ఫోటోని తీసుకోండి. పర్స్పెక్టివ్ అనే ఒక ఫైల్ ఉంది. మరి ఇక్కడ ఫిల్టర్ లెన్స్ కరెక్షన్ అనే ఒక ఫిల్టర్ ఉంది. ఈ లెన్స్ కరెక్షన్ ఫిల్టర్ తీసుకోగానే సపరేట్ ఎన్విరాన్మెంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో దట్ ఇదన్నమాట. మరి ఇక్కడ మీకు ఆటో స్కేల్ ఇమేజ్ అని ఉంది. దీన్ని ఆటో స్కేల్ అనేది తీసేయండి, అవసరం లేదు. మరి ఎడ్జెస్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అని ఉంది. ట్రాన్స్పరెన్సీ కాకుండా మీకు ఎడ్జ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ తీసుకోండి. ఓకే, తర్వాత కస్టమ్లోకి వెళ్ళండి. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ వర్టికల్ పర్స్పెక్టివ్ అని ఉంది. దీన్ని చూడండి, ఇమేజ్ చూడండి, లెఫ్ట్కి తీసుకొస్తున్నాను, మైనస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇమేజ్ ఏమవుతుంది, వర్టికల్గా అప్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, అట్లనే హారిజంటల్ కూడా మీరు జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇది కెమెరాలో వచ్చే లెన్స్ డిఫెక్ట్స్ వల్ల ఫోటోలో వచ్చే అడ్జస్ట్మెంట్స్ని ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఓకే, మీరు కావాల్సింటే ప్రివ్యూ ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది చూసేదానికి జస్ట్ పి అనే కీని ప్రెస్ చేయండి. ఫస్ట్ ఎలా ఉన్నది ఇప్పుడు ఎట్లా చేంజెస్ వచ్చాయి. ఓకే, మీరు ఈ ఎక్స్ట్రా స్పేస్ని కావాల్సి ఉంటే క్రాప్ టూల్ ద్వారా క్రాప్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్.